ఎస్టీయూ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ గంటామోహన్ సార్ గారిని మన గురించి కొన్ని విషయాలు విధిలేని పరిస్థితుల్లో వీధుల్లోకి వచ్చి మీ బాధలు వ్యక్తీకరించే క్రమంలో సమ్మెలోకి వెళ్తున్నటువంటి సందర్భంగా రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టీయూ తరఫున మీకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాము. సంఘాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించేటువంటి సిఐటియు నాయకులు సోదరులు చైతన్య గారు, అలాగే సోదరు ఉపాధ్యాయ సంఘ నాయకులు, కార్మిక సంఘాలన్నీ కూడా మీ న్యాయమైన సమస్యల పరిష్కారంలో మద్దతు ప్రకటిస్తున్నాయి. ఏ ఒక్క సంఘం కూడా వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా తమ సర్వీసులు క్రమబద్ధీకరించబడతాయని, వేతనాలు పెరగడం ద్వారా తమ కుటుంబాల్లో కూడా వెలుగులు నిండుతాయనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే 4.5 సంవత్సరం గడిచినప్పటికీ కూడా సమగ్ర శిక్షా ఉద్యోగుల యొక్క వేతనాలు పెంచడం కానీ, వాళ్ళ సర్వీసు క్రమబద్ధీకరణ విషయంలో కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం వల్ల వాళ్ళు తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వేతనం ఇస్తున్నారు. అసలు కొద్దిమందికి కనీస వేతనాలు కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరణకు కట్టుబడి ఉన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు. కాబట్టి ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అందరూ ఉద్యోగుల సర్వీసులను కూడా వెంటనే క్రమబద్ధీకరించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ మధ్య 1-2 జిల్లాల్లో సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోలను చూస్తే కనీసం వాళ్ళు పాల బిల్లు కట్టలేక, లేకపోతే ఇంటి అద్దె కట్టలేక వాళ్ళ చిన్న పిల్లలు కుండీల్లో దాచుకునేటువంటి డబ్బును కూడా పగలగొట్టి తీసుకున్నటువంటి దుస్థితిని, ఆ దయనీయ పరిస్థితిని కూడా గమనిస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కాబట్టి రెక్కాడితే కానీ డొక్కాడని చిరుద్యోగులు వాళ్ళు. కాబట్టి వారికి కూడా ఈ మధ్య కాలంలో 3-4 నెలలు వేతనాలు లేకపోతే వాళ్ళు ఎలా వాళ్ళ కుటుంబాలను పోషించుకోవాలనేటువంటి దాన్ని మానవీయ కోణంలో అధికారులు, పాలకులు కూడా ఆలోచన చేయాలా. వారి న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలా. వారు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకు రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టీయూగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాము. క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాల్లో వారి వెంట నిలుస్తామని మేము ఎస్టీయూ తరఫున తెలియజేస్తాం.